ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యెషయా గ్రంథము 61 అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 61 అధ్యాయము 7వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యంలో ప్రభు సెలవిచ్చినటువంటి సంగతి ఏమిటంటే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అని దేవుని వాక్యము ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అవమానానికి ప్రతిగా దేవుడట ఘనతను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే ఘనత అనేది మనుషుల యుద్ధ నుండి రాదని, ఘనత మరి మనుషులు మనకి ఇవ్వరని, ఘనత దేవుడు మాత్రమే మనకు అనుగ్రహిస్తాడని చాలా స్పష్టంగా ఇక్కడ మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. మంచిదే అండి. కానీ ఇక్కడ అవమానము అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే చూడండి, ఏ వ్యక్తి అయినా సరే అవమానాన్ని తీసుకోలేరు, అవమానాన్ని మనసుకు తీసుకోలేరు. ఎందుకనంటే అది చాలా చాలా బాధకరంగా ఉంటుంది. అది చాలా దేవుని బిడ్డలారా, అందరి ముందు చిన్నబుచ్చినట్లుగా, తృణీకరింపబడినట్లుగా, అందరి ముందు ఒక హేళన చేయబడినట్లుగా ఆత్మానుభావం చాలా దెబ్బతింటా ఉంటుంది. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల మధ్యలో మరి ఈ అవమానాన్ని ఓర్చుకోవటం, అందరి ముందు మరి ఆ గౌరవం లేకుండా మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలారా ఎంతో మనసు విరిగిన పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతూ ఉంటుంది అని అంటే, ఇంకా తిరిగి మాట్లాడటం ప్రారంభిస్తూ ఉంటాం, తిరిగి అడగటం ప్రారంభిస్తూ ఉంటాం. వారు చేస్తున్నటువంటి వాటిని కూడా ఎత్తి చూపించి, వారి తప్పులను కూడా ఎత్తి చూపించి దేవుని బిడ్డలారా ఎలాగైనా వారు నోరు ముయించాలి, లేకపోతే ఎలా అయినా వారికి బుద్ధి చెప్పాలి, లేకపోతే దెబ్బకు దెబ్బ తీయాలి అన్నట్లుగా దేవుని బిడ్డలారా ఆ క్షణంలో ప్రవర్తిస్తాం. కానీ ప్రభు యొక్క వాక్యం ఏముంటుందంటే, మనం అవమానం పొందినప్పుడట మౌనముగా దేవుని బిడ్డలారా ఆకాశం వైపు ఉన్నటువంటి దేవునికి అప్పగించి, నువ్వు చూచుచున్న దేవుడు నాయనా, ఇదిగో మరి ఈ నీ యొక్క సేవను బట్టి, నీ నామాన్ని బట్టి, ఈ నేను కలిగిన భక్తిని బట్టి, నా విశ్వాస పరిణామాన్ని బట్టి ఈరోజు నేను అవమానించబడుతున్నాను అనంటే, ఇదిగో నువ్వు చూస్తున్నావు అనని మనం ఎప్పుడైతే ముందుకు సాగిపోతామో దేవుని బిడ్డలారా ఆ క్షణమున ప్రభు మనకు అట్టి వారి ఎదుట ఘనత నీయటానికి ప్రభు ఇష్టపడతాడట. హల్లెలూయా. యోసేపును అందరూ తన అన్నదమ్ములే అవమానించారు, ఎన్నోసార్లు అవమానించారు, ఎన్నోసార్లు అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు. కానీ ఒకానొక రోజు వచ్చింది, ఆ రోజు అవమానించిన వారందరూ కూడా అభిమానించేటట్లుగా ప్రభు చేశాడు. హల్లెలూయా. అలాగే దావీదు విషయంలో కూడా మనం చూస్తాం. కనుక నా దేవుని బిడ్డలారా, మన ప్రభువుకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక అవమానించినటువంటి వారే అభిమానాన్ని మన విషయంలో చూపే రీతిగా ప్రభు చేస్తాడు. మనకు శత్రువులుగా ఉన్నవారిని మనకు మిత్రులుగా ప్రభు చేయబోతున్నాడు. కనుక ఈ వాక్యాన్ని పట్టుకొని ఈరోజు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసయ్యా. ఈ ఉదయకాలమున నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమేనైనా మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను మీకు ఇచ్చేదను అని సెలవిచ్చిన దేవుడు కనుక నా ప్రభా, ఇదిగో ఈ సమయంలో నా తండ్రి నీకు అప్పగించుకొనిచున్నామయ్యా. నీవే నా తండ్రి మా అవమానములన్నీ చూచుచున్న దేవుడు కనుక అయ్యా నా తండ్రి నైనా అయ్యా, ఇదిగో రెట్టింపు ఘనతను నా తండ్రి మీ బిడ్డలకి మీరు నిశ్చయముగా దయచేయండి. ఏ పరిస్థితుల మధ్యలో అయితే వారు ఉన్నారో నా ప్రభా, ఆ స్థితిలో నుంచి మీరు లేవనెత్తండి, కన్నీళ్లను తుడవండి. అయా మీరే నా ప్రభా, అయ్యా మీ బిడ్డలకు నా తండ్రి తోడై ఉండి అయా ప్రతి ఒక్క నా తండ్రి స్థితిలో నుంచి నైనా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి వారిని ఆశీర్వదించి దీవించి కృపనిచ్చి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.